మీ బ్యాంక్ ఖాతాలో రుణమాఫీ డబ్బులు పడ్డాయా? అయితే జాగ్రత్త. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ డబ్బులు మాయమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ తప్పులు చేయకండి. తెలంగాణ రైతాంగానికి అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కువ కాలం ఎదురు చూడకుండానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చింది. ఇక రైతు రుణాలను మాఫీ చేసింది. ఎన్నికల వేళ 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు ఇప్పుడు 3 విడతల్లో రుణమాఫీకి సిద్ధమైంది. ఇప్పటికే మొదటి విడతలో ₹1,00,000 లోపు రైతు రుణాలను మాఫీ చేశారు. ఇక రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేశారు. బ్యాంకు లోన్లు మాఫీ కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రైతు ముఖంలోని సంతోషం ఆవిరయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు రుణమాఫీ చేస్తే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు సిద్ధమయ్యారు సైబర్ నేరగాళ్లు. కాబట్టి రైతులు మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సాఫ్ట్వేర్లను రూపొందించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను సైతం బురుడీ కొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇక సామాన్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఒకేసారి వేల కోట్లు తెలంగాణ రైతుల ఖాతాల్లో పడ్డాయి. కాబట్టి సైబర్ నేరగాళ్లు కన్ను ఈ డబ్బు మీద పడి ఉంటుంది. అందువల్ల రైతులకి ముందు జాగ్రత్తలు సూచిస్తున్నారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 6,090 కోట్ల రుణమాఫీ డబ్బులను జమ చేసింది. ఇలా లక్షలాది రైతులకు ఒకేసారి డబ్బులు రావడంతో వీటిని కొట్టేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త ప్లాన్స్ తో రెడీగా ఉన్నారు. అయితే సైబర్ కేటుగాళ్లు ఎలా మోసం చేస్తారో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఇలాంటి మోసాలు ఇప్పటికే జరుగుతున్నాయి. బ్యాంక్ అధికారుల పేరిట ఫోన్ గాని మెసేజ్ గాని చేస్తారు సైబర్ నేరగాళ్లు. వాటి మాటలు నిజమని నమ్మి మన బ్యాంక్ అకౌంట్, ఏటీఎం వివరాలు, ఫోనుకు వచ్చే ఓటీపీ వంటివి చెప్పామో ఇక అంతే సంగతి. మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బులను బూట్ చేస్తారు. రైతులను కూడా ఇలాంటి ఫేక్ బ్యాంక్ అధికారుల పేరిట మోసాలకు పాల్పడవచ్చు. కాబట్టి ఇలాంటి వాటికి రెస్పాన్స్ కావద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా బ్యాంకర్లకు వెళ్లి పరిష్కరించుకోవడమే మంచిది. లేదంటే అఫీషియల్ బ్యాంక్ యాప్ ఉపయోగించుకోవాలి. రుణమాఫీ పొందిన రైతులే కాదు, ఎవరైనా తమ బ్యాంకు వివరాలను ఇతరులకు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇక వ్యవసాయ అధికారుల పేరిట కూడా సైబర్ నేరగాళ్లు రైతులను మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించిన వివరాల పేరిట అకౌంట్ డీటెయిల్స్ సేకరించవచ్చు. కాబట్టి వ్యవసాయ అధికారుల పేరుతో వచ్చే కాల్స్, మెసేజెస్ తో జాగ్రత్త. నిజంగానే రుణమాఫీకి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా ఫిర్యాదు చేయాలన్నా అధికారిక ఐటీ పోర్టల్ లేదంటే మండల స్థాయి సహాయక కేంద్రాన్ని సంప్రదించవచ్చు. ఇటీవల సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్ల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు పేరు, లోగో లేదంటే అధికారి ఫోటోతో వాట్సాప్ మెసేజ్ పంపి కొన్ని లింకులను, ఫైల్స్ ను పంపిస్తున్నారు. వాటిని ఓపెన్ చేశామంటే మన ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దీంతో బ్యాంక్ వివరాలు కూడా వారి చేతుల్లో పడే ప్రమాదం ఉంది. అంతేకాదు గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ ద్వారా మనకు తెలియకుండానే అకౌంట్లో నుంచి డబ్బులు మాయం చేస్తారు. కాబట్టి అపరిచిత ఫోన్ నెంబర్ల నుండి వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దు. బ్యాంకుల పేరిట వచ్చే మెసేజ్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ ఏదైనా మెసేజ్ ఎవరి నుండైనా కాల్ వస్తే రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు చెప్పేది అనుమానాస్పదంగా ఉన్నా, అర్థం కాకపోయినా వెంటనే కాల్ కట్ చేయటం, మెసేజ్ అయితే ఓపెన్ చేయకుండా డిలీట్ చేయాలి. నిజంగానే బ్యాంక్ కాల్ లేదా మెసేజ్ అని భావిస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి సంప్రదించాలి. లేదంటే మీరు సైబర్ నేరాల బారిన పడి కష్టార్జితమైన డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది.